అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రే. అందుకంటే ముందాలు హెడ్ లైన్స్. చంద్రాల్ సార్ క్రియేట్ చేసిండట హైదరాబాద్ ను. గట్టిగానే అరుచుకుంటారు ఈ మాటలిన్న జనాలు. దగ్గర పడుతున్న సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు. ఇటు సర్కార్ అటు ప్రతిపక్షాల సభల మీద సభలు. రైతు భరోసా అందరికీ కాదు, సర్కార్ లీడర్లే అంటుర్రు కుద్దు. కొడతానంటే భయం, పెడతానంటే ఆశ. అవునా కాదా? మేము ఆదుకుంటాం, మమ్మల్ని నమ్ముండ్రి, మేము అండగుంటాం అని ఎవరన్నా అన్నరే అనుకో, ఆశగా ఎదురు చూస్తాం. అసోంటి మనిషి ఆఖరికి చేతులు ఎత్తేసిండే అనుకో, ఏమనిపిస్తుంది? వీన్నెవడు పెట్టుమన్నాడు, ఎందుకు ఆశ పుట్టించిండు అని కోపం వస్తుందా రాదా? అగో అట్లనే వచ్చింది వీళ్ళకి కూడా. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టే అయింది. ఇగో గిడ కూసున్నోళ్ళ పరిస్థితి. వీళ్ళంతా 2008 ఏడాదిలా పంతులు నౌకరు వచ్చినా కొలువుకెక్కని 1399 మంది, అంటే 17 ఏండ్ల కింద ముచ్చట అన్నట్టు. అప్పటి సంది ఎదురు చూసి ఆశలు కొట్టేసుకున్నోళ్ళు. కానీ ఇప్పుడు సర్కార్ మీకు కొలువులు ఇస్తాం, మీకు జరిగిన అన్యాయాన్ని మేము సరి చేస్తాం, మీరంతా కోరుకున్నట్టు తప్పకుండా కొలువులు ఇస్తామని కొలుపు పెట్టి చెప్పిండ్రట. క్యాబినెట్ల నిర్ణయం కూడా తీసుకున్నారట. సర్టిఫికెట్లు సరిగా ఉన్నాయా అని కూడా చెకింగ్ చేసిండ్రట. ఇక ఆశలు పుట్టయ్యా? ఇన్ని రోజులు చేస్తున్న పనిని వదిలిపెట్టి చిన్న ప్రైవేట్ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి సర్కార్ కొలువులు వచ్చినట్టే అని సంబరపడరా? మందికి చెప్పుకొని మురిచిపోయినరా అనుకో రాదుండ్రి. కానీ 5 నెలల సంది మళ్ళా ఎదురు చూసిడే అవుతున్నదట. మళ్ళా విలువరు సర్కార్ కొలువు ఇయ్యరు, ఏంది మా ఈ పరిస్థితి అని ఏడ్చినంత కథ అవుతున్నదట. అందుకే తమ గోడెల్లబోసుకునే తానికి పత్రాలు చేత పట్టుకొని ప్రజాభవన్ వచ్చిండ్రు. 17 ఏండ్లు ఎదురు చూసింది ఒకెత్తు, ఇప్పుడు ఈ 5 ఏండ్ల ఆశగా చూసింది ఇంకో ఎత్తున్నదని కొలువు ఇయ్యలేనోడు ఆశ పుట్టించుడు ఎందుకు, మా బతుకులతో ఆడుకునుడు ఎందుకు అని ఏడుస్తున్నారట ఒక్కొక్కరు. చూడుండ్రు ఎట్లయిందో 2008 డిఎస్సి పంతుల పరిస్థితి. ఒంటె పెదవుకు నక్కాశ పడ్డట్టు చేస్తున్నారు మమ్ముల. అటు ప్రైవేట్ నౌకరీ చేసుకోకుండా ఇటు కొలువు వచ్చిందన్న సంబరం లేకుండా ఎటు గాని బతుకు చేస్తున్నారని బాధపడుతున్నారు వీళ్ళంతా. మరి ఏం జరుగుతుందో చూడాలి. అసలు ఎవల మాట పట్టాలనో ఎవల మాట పట్టొద్దో అసలు ఏం సమజైతలేరా సామి. సర్కారేమో రైతు భరోసా అందరికి వేస్తామంటది, కొందరు రైతులేమో ఏవి పైసలు మళ్ళీ మాకు ఇంకా రాలేవా అని ఎదురు చూస్తుర్రు. అసలు పైసలు పడ్డాయా లేవా, ఓగాల పడితే ఎంతమందికి పడ్డాయి, ఏ పార్టీ దిక్కోళ్ళకి పడ్డాయి అన్ని పురాగార్చుకుందాం పాండ్రి. ఇల్లు అల్కంగానే పండుగ కాదు అన్నట్టు ఏవో మాటలు చెప్పంగానే అయిపోదు. ఇచ్చిన మాట మీద బరాబర్ నిలబడాలి. అందరికి రైతు భరోసా టకీమని పడుతుందని కూని రాగాలు తీసిరు కదా. కానీ ఆడ తీరా చూస్తే పైసలు అందరికి పడలే. మంత్రులు ఎమ్మెల్యేల సొంతూర్లు చుట్టాలున్న ఊర్లకు మాత్రమే రైతు భరోసా పైసలు పడ్డాయి. ఇది కుద్దు మంత్రులు ఎమ్మెల్యేలు ఓ సభల బాజాప్తా బయటికే చెప్పిర్రు. రాత్రి మరి లిస్టు తయారు చేసిండ్రు. మసీదు కూడా నేను సాయంత్రమే చెప్పినాం, ఏదో ఒక ఊర్లో మొదలు పెట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. నేను అడిగిన చౌటుపల్లి మండలం ఏ ఊరు అంటే మసీదు కూడా మా చుట్టాలు ఉండాలని చెప్పినాను. ఉన్నారా లేదా? భూపాలరెడ్డి ఇన్నరా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ ఏం చెప్తుండో. మండలానికి ఒక గ్రామం చొప్పున రైతు భరోసా ఇయ్యాలని సీఎం రేవంత్ రెడ్డి రాత్రికి రాత్రే లిస్టు కావాలనంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన సొంతూరు బ్రాహ్మణ వెల్లంలున్నోళ్ళ పేర్లు ఇస్తే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏమో వాళ్ళ చుట్టాలున్న మసీద్ గుడి ఊరోళ్ళ పేర్లు ఇమని ఆర్డీఓకి చెప్పినా అనుకుంటా ఉద్దు బాజాప్తా సభలనే మైకు వాల్గేటట్టు చెప్పిండు. తెలంగాణలో మొత్తం 12,774 ఊర్లుంటే అందులో 577 ఊర్లు అంటే 4.5% గ్రామాలకు 569 కోట్లు రైతు భరోసా పైసలు వేసిర్రు. అది కూడా ఇట్లా మంత్రులు ఎమ్మెల్యేలు దగ్గరుండి అలా సొంతూర్లు చుట్టాలున్న ఊర్లకే వేపించుకుర్రు. గిట్లుందమ్మా రైతు భరోసా వ్యవహారం. ఈ ముచ్చట తెలివని అమాయక పబ్లిక్ ఏమో ఎప్పుడెప్పుడు పైసలు పడతాయా అని ఫోన్లు పట్టుకొని ఎదురు చూస్తుర్రు. మళ్ళీ ఈ హామీ కూడా గోవిందా అని ఇంకొందరు రైతులు రచ్చబండ మీద కూర్చొని బాధపడుతుర్రు. ఫార్ములా కార్లు రువ్వడిగా రై మని ఎన్ని మలుపులు తిరుగుతాయో తెలంగాణలో ఫార్ములా ఈ కార్ల కేసు కూడా అన్ని మలుపులు తిరుగుతున్నది. ఇన్ని రోజులు కేటీఆర్ సార్ మీద కేసు అన్నారా, ఇప్పుడు ఇంకోళ్ళ మీద పోతున్నది ఆ కేసు. మరి వాళ్ళు ఎవళ్ళు ఏంటిదన్నది ఓ నజరేద్దాం పాండ్రి. ఓర్ని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ప్రత్యక్షమైండేంది, పోలీసులకు ఏదో కాగితం ఇస్తున్నాడు. ఏంటిది కావచ్చు? ఏంది సార్ పోలీస్ స్టేషన్కి వచ్చిండ్రు,
ఫార్ములా ఈ రేస్ పేరుతోని తెలంగాణకు చెడ్డ పేరు తెస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే వచ్చే పెట్టుబడులు రాకుండా పోతున్నాయి, రాష్ట్రం పతార పాడైతున్నది. అంటే తెలంగాణకు చెడ్డ పేరు తెస్తున్నట్టే కదా. కాబట్టి మన రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలే అంటున్నాడు. ఏం లేని ఎలకపోకల ఏనుగు అన్నదన్నట్టు లేనిపోని మాటలు చెప్పి కాలం గడుపుతున్నాడు. అధికారం చేతులున్నది కదా అని మందిని భయపెట్టే తానికి మసి ఊసి మారేడు కాయలు చేస్తున్నాడు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి మీద కేసు ఫైల్ చేయుండ్రి అని అంటున్నాడు. హైదరాబాద్ లో ఉన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు పోయి కంప్లైంట్ ఇచ్చిండు. సార్ ఇంకేమంటున్నాడో ఇనుండ్రి. నేను గతంలో మరి రాజకీయాల్లో రాకముందు నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసిన, నేను కూడా క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా ఎన్నో వైట్ కాలర్ నేరాలను మరి పరిశోధించిన, నేను అడిషనల్ డీజీపీగా పనిచేసిన, మరి వార్ క్రైమ్స్ ఇన్వెస్టిగేటర్ కూడా ఐక్యరాజ్య సమితిలో నేను పనిచేసిన. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారి అనాలోచిత చర్యల వల్ల ఇలా తెలంగాణ ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతూ ఉన్నది. లేని కరప్షన్ పేపర్ మీద పెట్టి అనవసరంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు, సమస్యను పక్కదో పట్టిస్తున్నాడు. ఇన్నరా, నేను పోలీస్ డిపార్ట్మెంట్ లోనే పనిచేసిన, కానీ ఇసోంటి లొట్టపీస్ కేసు ఏడ చూడలేదన్నట్టు చెప్తున్నాడు. ఆళ్ళీల మీద కాదు, ఇసోంటి ఉత్త ఉడాల్ కేసును తెలంగాణ ముందుకు తెచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మీద పెట్టాలి అంటున్నాడు. ఆలోచిస్తే ప్రవీణ్ సార్ చెప్తున్నది నిజమే అనిపిస్తున్నది. మరి చూడాలే ఈ కేసు ఆఖరికి ఎవల మెడకు చుట్టుకుంటదో. చంద్రాల్ సారు తెలిసి అన్నడా లేక నోరు జారిండా తెలియదు గాని ఐ క్రియేటెడ్ హైదరాబాద్ అన్న మాట ఇప్పుడు పెద్ద రచనే అవుతుంది. ఇక దీని మీద ఊకుంటారా? గట్టిగానే అరుచుకుంటారు కొందరు. తెలిసి అన్నాడో తెలియక అన్నాడో గాని ఇప్పుడు చంద్రాల్ సారు మాటలో మాట ఐ క్రియేటెడ్ హైదరాబాద్ అన్నాడు. కథమిగా ఈ మాటలు ఇప్పుడు హైదరాబాద్ అంతా గిర్రున తిరుగుతున్నాయి. ఈ మాటలకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు సారు ఆ గై మండుతుండు. నాకు తెలియక అడుగుతా, అసలు ఐ క్రియేటెడ్ హైదరాబాద్ అని చంద్రబాబు ఎట్లా అంటాడు? చార్మినార్ ఆయన కట్టించిండా? బేగంపేట ఎయిర్పోర్ట్ చంద్రబాబు క్రియేట్ చేసిండా? ఉస్మానియా యూనివర్సిటీ ఆయన క్రియేట్ చేసిండా? లేకపోతే గండిపేట హిమాయత్ సాగర్ చెరువు ఆయన కట్టించిండా? అట్లంటే ఒకప్పుడు హైదరాబాద్ లో ముత్యాలు అమ్ముతుండే, ప్రపంచ దేశాలు వాణిజ్యం చేస్తుండే. అట్లా చంద్రబాబు హయాంలో ప్రపంచ దేశాలు వాణిజ్యం చేసినాయా? అసలు హైదరాబాద్ ను ఐ క్రియేటెడ్ అని ఎట్లా అంటాడు? నోబడి క్రియేటెడ్ హైదరాబాద్. హైదరాబాద్ ఈస్ క్రియేటెడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. అసలు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎప్పుడు కట్టిరో తెలుసా? 1918. అసలు అప్పటికి కనీసం చంద్రబాబు పుట్టిండా? ఇవేం తెలియకుండా ఐ క్రియేటెడ్ హైదరాబాద్ అని ఎట్లా అంటారు అనుకుంటా గిట్లనే ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలా గట్టిగానే అడుచుకుండు. ఇక ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ పబ్లిక్ ఆలోచనలో పడ్డారు. మరి పంచాది ఏడుదాకా పోతుందో ముందు ముందు తెలుస్తుంది. సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణల రాజకీయం ఉడుకు బాగానే రాసుకుంటున్నది. ఇప్పుడే అసెంబ్లీ ఎన్నికలు షురువైనాయా అన్నట్టు అవుతున్నది. ఇటు సర్కారు అటు ప్రతిపక్షం సభల తర్వాత సభలు పెడుతున్నారు. ఎక్కడ ఏ సభ జరిగింది, ఆ సభలలో ఎవరెవరు ఏమేం మాట్లాడిండ్రు అనేది చూద్దాం రారి. చూస్తురా కేటీఆర్ సార్ చేరుకోగానే ఎట్లా పూలు చల్లుతున్నారో. ఓట్ల పండుగ వచ్చిందన్నట్టే ఉన్నది కదా వాతావరణం. నల్గొండ జిల్లాల రైతు మహాధర్నం పేరుతోని పెద్ద సభ పెట్టిండ్రు బీఆర్ఎస్ పార్టీలు. ఇక దాంట్లో కేటీఆర్ సారే మాట్లాడుకుంటా కేసీఆర్ సార్ నల్గొండకి ఏం చేసిండో చెప్పుడే కాదు, ఛాలెంజ్ కూడా ఇచ్చిండు అపోజిషన్ వాళ్ళకు. ఏం చేసిండు కేసీఆర్ నల్గొండ కంటే చెప్పండి. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో నెంబర్ 1 చేస్తే నల్లగొండను రాష్ట్రంలో నెంబర్ 1 చేసిండు కేసీఆర్. ఒకటి కాదు 3 మెడికల్ కాలేజీలు సూర్యాపేటలో, నల్లగొండలో, యాదాద్రిలో కట్టించింది కేసీఆర్. యాదాద్రి గుడిని అత్యద్భుతంగా తీర్చిదిద్ది ఆ లక్ష్మీ నరసింహస్వామి రుణం తీర్చుకున్నాడు కేసీఆర్. తామర చెర్లలో అద్భుతంగా మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కట్టించింది కేసీఆర్. చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కాదు ఎన్నో పనులు చేసినాం. దమ్ముంటే క్లాక్ టవర్ కు రా, మా భూపాలన్న వస్తాడు, మా జగదీశ్ అన్న వస్తాడు, వాళ్ళు నీ సంగతి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అట్లనే నల్గొండలో ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ చేరుకున్నాడు. ఆడ చదువుకునే పిల్లగాన్లు వాళ్ళ గోడు కేటీఆర్ తోని ఎల్లబోసుకున్నారు. పౌష్టికమైన తిండి పెట్టాల్సింది పోయి గొడ్డు కారం పెడుతున్నారు. అసొంటి వైస్ ఛాన్సలర్ ను తీసేయించాలని కేటీఆర్ కు చెప్పుకున్నారు. ఇక ఇంకో పక్క రంగారెడ్డి జిల్లా పొద్దుటూర్ల దునియాలనే ప్రపంచ స్థాయి మంచి పార్కును సీఎం రేవంత్ రెడ్డి షురూ చేసి సభలో మాట్లాడిండు. తర్వాత సెక్రటేరియట్ లా ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీలని ఏమన్నాడో ఈనుండ్రి. ఈ పెట్టుబడులు, ప్రభుత్వము, విధి విధానాలు మేము వెళ్ళి ఆకర్షించి పెట్టుబడులు తేవడంతో అరే వాళ్ళు ఎట్లా ఆకర్షిస్తారు, నేను పోయినప్పుడు ఎవరు రాలేదేంది, ఇప్పుడు వీళ్ళు పోగానే ఇంతమంది వస్తున్నాయింది, ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయిందని ఈ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అనే జబ్బుతోని ఒక ఆయన బాధపడుతుండు, ఇంకొక ఆయన ఆయనకు మద్దతు ఇస్తుండు. ఇక ఆ సమయం అది మీరంతా ఏం చేస్తారు? అందుకే మీకు చెప్తున్నా జబ్బు ఉందని. అసలు
పెట్టుబడులు వస్తున్నాయంటే మీకు ఒకవేళ సంతోషం వ్యక్తం చేయడానికి ఇష్టం లేనప్పుడు మౌనంగా ఉండండి. ఈ అక్కస ఎందుకు, అసూయ ఎందుకు, కడుపులో మంట ఎందుకు? ఇన్నరు కదా, ఎవలని అంటుండో పేరెత్తకుంటా ఎవరికి అర్థం కావాలనో వాళ్ళకే తలిగేటట్టు అంటున్నాడు. ఇగో గిట్లా వాళ్ళ మాట వీళ్ళ మాట అనుకుంటా పంచాయతీ ఎన్నికల నాటికి రాజకీయంను ఇంకెంత వేడెక్కిస్తారో చూడాలి. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.